ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్నటువంటి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఉన్నాము. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర అయితే మాత్రం చాలా తీవ్ర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయన్నట్లుగానే చెప్పాలి. ఇక్కడ 24 ఫ్రేమ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. అసలు వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ఏదైతే 30% మాకు ఇస్తున్నారు, ఆ వేతనాలు ఇచ్చి మమ్మల్ని ఈరోజు రోడ్డును పడేశారు. మాకు వేతనాలు ఇస్తున్నారు 3 నెలల నుంచి చెప్పుకుంటూ వస్తే ఈరోజు కూడా మాకు ఏం చెప్పకుండా మా మైత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈరోజు శవనేకర్లో షూటింగ్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ ధర్నాకు వచ్చాము. కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా మీరు? ఇది ఇంకా ఆయన గారికి వచ్చిందో తెలియదండి. షూటింగ్ నడుస్తుందండి. బొంబాయి వాళ్ళని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ షూటింగ్ చేస్తున్నారండి. కార్మికులు పట్టుకొట్టి బొంబాయి వాళ్ళు పెట్టి అలా షూటింగ్ చేస్తారని అడుగుతున్నాం మేము. 2 రోజులు టైం అడిగారు కార్మికులకి. ఆ 2 రోజులు గడువు అయింది. ఈ రోజు దాకా సమాధానం చెప్పలేదు. షూటింగ్ ఎలా చేస్తారని మేము అడుగుతున్నాం. చెప్పండి, మీరు రండి. ఏంటి అసలు మీ సమస్య ఏంటి, మీ డిమాండ్ ఏంటి? పవన్ కళ్యాణ్ సార్ చేస్తురుగా మాకు, ఎందుకంటే ప్రజల గురించి మామూలు వర్కర్ల గురించి తరపున ఉంటాడు సారు. న్యాయం చేయాలి మాకు. ఎందుకంటే మేము 3 సంవత్సరాలు ఒకసారి పెంచుతాం, 3 సంవత్సరాలు ఒకసారి పెంచుతాం. ఇంత రచ్చరచ్చ కావద్దుగా సార్. పవన్ కళ్యాణ్ సార్ మాకు పెంచాలిగా, రేట్లు పెంచాలి. కానీ మా సభ్యత్వం ఉండాలిగా, మాకు ఉండాలి. సపరేట్ గా షూటింగ్ చేసుకుని దొంగచాటుగా చేసుకోవడం అవసరమా సార్కి? అవసరమా? మేము ఈ షూటింగ్ ఇప్పుడు దొంగచాటుగా చేస్తున్నారా? మేము 3 రోజుల నుంచి చెప్తున్నాం, సమ్మె చేస్తాం సార్. మేము చెప్పినప్పుడు ఊరుకోగలగా. మాకు పెంచాలి, చేసుకోవాలి. ఆ షూటింగ్ సార్, ఇది షూటింగ్ పర్మిషన్ లేదు సార్. ఈ షూటింగ్ కి పర్మిషన్ కూడా లేదు. దొంగచాటుగా చేసుకుంటారు. ఇంకొకటి కూడా ఏంటంటే మాకు 30% అంటే ఎక్కువ ఏం పెరగదు సార్. 300-350 రూపాయలు పెరుగుతాయి సార్. మా పొట్ట కట్టుకొని షూటింగ్ చేసుకుంటారు సార్. ఇక్కడ చెప్పేది ఏంటంటే సార్, 3 సంవత్సరాలకు ఒకసారి పెంచిస్తామని చెప్పి ఇంతకు ముందు 5 సంవత్సరాల ముందు ఒకసారి పెంచారు సార్. దాని తర్వాత కరోనా అడ్డం వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత నుంచి, కరోనా తర్వాత నుంచి మీకు అసలు పెరిగిందే లేదా? తర్వాత సార్ 3 సంవత్సరాలకు ఒకసారి 30% పెంచుకోవచ్చని వాళ్ళు లెటర్ రాతపూర్వకంగా ఇచ్చారు. వాళ్ళే తీర్మానం చేసి మాకు ఇచ్చారు సార్. దాని తర్వాత కరోనా సాగు చెప్పుకొని 5 years దాకా పెంచలేదు సార్ అమౌంట్. ఇప్పుడు కరోనా తర్వాత ఇప్పుడు 3.5 సంవత్సరానికి ముందు మాకు 25% పెంచారు సార్. ఇప్పుడు 30% రాతపూర్వకంగా ఇచ్చిన తర్వాత కూడా 3.5 సంవత్సరం అవుతుంది. 30% మాకు పెంచి చేయడానికి ఒప్పుకోవట్లేదు సార్. అసలు ఇప్పటి వరకు మీకు ఎంత ఇచ్చేవాళ్ళు? ఇప్పుడు ఈ 30% మీరు ఏదైతే డిమాండ్ చెప్తున్నారో అది పెంచడం వల్ల మీకు ఎంత వస్తుంది? మాకు సార్ 30% పెంచడం వల్ల ఒక్క 300-350 రూపాయల కన్నా ఎక్కువ రాదు సార్. మాకు ఎవరైనా 1000, 2000, 10,000 అనుకుంటారు. అంత లేదు సార్. మాకు వచ్చేది 1205 రూపాయలు సార్. మార్నింగ్ 3 గంటలకు లేస్తాం సార్. 4-5 గంటలకు పికప్ చేసుకొని 6 గంటలకు లొకేషన్కి వెళ్తే 6-7 గంటలకి గ్రేస్ పీరియడ్ కూడా 1 గంట వాడుకొని 7 గంటలకు ప్యాకప్ చెప్తారు సార్ వాళ్ళు. 7 గంటలకు ప్యాకప్ చెప్తే 9-10 అవుతుంది సార్. 18 గంటలు ఒక డ్రైవర్ అయినట్టు 18 గంటలు కడుపు కొట్టుకొని షూటింగ్ చేసుకుంటారు సార్. దానికి 1205 రూపాయలు ఇవ్వడానికి బాధపడుతున్నారు సార్. ఇప్పుడు ఇట్లాగే మీలాగే ఈ 30% డిమాండ్ చేస్తున్న వాళ్ళలో అన్ని 24 ఫ్రేమ్స్ 24 సార్. ఒక డ్రైవర్ యూనియన్, ఒక ప్రొడక్షన్ యూనియన్, ఒక కార్ 24 క్రాఫ్ట్స్ కు పెంచడానికి వాళ్ళు అనుమతి తీసుకున్నారు. ఆల్రెడీ చెప్పారు సార్. అది ఇప్పుడు 24 సంఘాలు స్ట్రైక్ చేస్తున్నారు సార్. 24 సంఘాలు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు స్ట్రైక్ చేస్తుంటే అక్కడ షూటింగ్ ఎవరు చేస్తున్నారు? బాంబే వాళ్ళని, చెన్నై వాళ్ళని, బయట రాష్ట్రాలు తీసుకొచ్చి షూటింగ్ చేస్తున్నారు. ఎన్ని రోజులు చేస్తారు? ఈ రోజు లోపల రూమ్ లో చేసుకుంటారు కాబట్టి మీరు షూటింగ్ చేసుకోగలుగుతున్నారు. రేపు నా పొద్దు బయటికి రాకపోతారా? మీ షూటింగ్ మేము ఆపకపోతామా? పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి అంటారు. మరి పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ లోపల జరుగుతుంది సార్. పవన్ కళ్యాణ్ గారికి తెలుసో లేదు తెలియదు కానీ చూడండి సార్, పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలియదు మాకు తెలియదు కానీ ఆయన మాత్రం ఆయన వరకు పోవాలి. అది అయిపోయిన తర్వాత పాత జీవోలు కూడా వీళ్ళు చూపిస్తున్నారు. అసలు ఇంకా మరికొంతమంది ఉన్నారు మాట్లాడడం. చూడండి సార్, ఇది పాత జీవో. ఎప్పుడు వరకు ఒక్కరే సార్, పాత జీవో. ఇది పాత జీవో సార్. పాత జీవో వినండి. బాగా విజువల్ పరంగా చూసుకోండి. డేట్ అయిపోయింది సార్. అప్పటికి ఆల్రెడీ 3 months తర్వాత 3 months ముందే అయిపోయింది సార్. దాని తర్వాత ఇప్పుడు మాకు వేతనాలు పెంచాలని 3-4 నెలల నుంచి మేము పోరాడుతున్నాం సార్. దాని తర్వాత ఈ రోజు ఇస్తాం, రేపిస్తామని కాలయాపన చేసిరు. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఏం పెంచము, 5% పెంచుతామంటారు. 5% నాకన్నా ముంబై వాళ్ళకి ఎక్కువ ఇస్తారు కాల్ షీట్. ప్రతి ఒక్కరికి వాళ్ళకి అంటే మీకెంత ఇస్తున్నారు, ముంబై వాళ్ళకి ఎంత ఇస్తున్నారు? మాది కాల్ షీట్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ నేను కార్పెంటర్ సార్. నా కారు
నా కాల్ షీట్ వచ్చేసి 1015 రూపాయలు అండి. ఇప్పుడు మేము పెంచేసింది ఏమండి 30% పెంచమని అడుగుతున్నాం. యాజ్ పర్ యాజ్ రూల్ ప్రకారం 30% పెంచాలి అంటే మాకు ఎంత వస్తుంది? 1350 రూపాయలు వస్తుంది. కానీ ఇప్పుడు ఇదేమవుతుందంటే ముంబై వాళ్ళకి మాది 8 hours కాల్ షీట్, వాళ్ళకి 12 hours కాల్ షీట్. వాళ్ళకి 2000 నేను ఎంత ఇస్తారు? 2000 ఇస్తారు. నెక్స్ట్ రూమ్ అలవెన్స్ ఇస్తారు. తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు ఒక హాఫ్ కాల్ షీట్ ఎక్స్ట్రా ఇస్తారు. వాళ్ళకి ఎక్స్ట్రా ఇస్తారు. టిఫిన్ డబ్బులు ఎక్స్ట్రా, నెక్స్ట్ నైట్ డిన్నర్ డబ్బులు కూడా ఎక్స్ట్రా. సకల సౌకర్యాలు వాళ్ళకి ఇస్తారు కానీ తెలుగు వాళ్ళకి మాత్రం ఎవరు వాళ్ళకి 2500 ఇవ్వడానికి మీరు ముందు వస్తారా? ఎన్ని రోజులు చేసుకుంటారు షూటింగ్? మీరు ఒక రోజా 2 రోజులా? దేనికోసం చేసుకుంటారు? అంటే ముంబై వాళ్ళే ముద్దు, తెలుగు వాళ్ళు వద్దు అనేటువంటి స్థాయిలో చేస్తున్నారు అంతే సార్. ఇప్పుడు మన తెలుగు సినిమాలు చేసుకుంటా, మన తెలుగు కార్మికులను కడుపు కొట్టుకొని బాధపడుకుంటా మీరు షూటింగ్ చేస్తున్నారు. ఈ మధ్య తెలుగు వాళ్ళు వద్దు, ముంబై వాళ్ళు కాదు బ్రదర్. సినిమా పెద్దలంతా చెప్తుంటారు సినీ కళామ తల్లి ఇంతమంది ఉన్నారు అంటున్నారు. మరి మీ వాళ్ళు మీ పొట్ట కొట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒక్క నిమిషం పేరు చెప్పకూడదు కానీ పెద్ద పెద్ద సినిమాలు అంటారు కదా, ఆ సినిమాలో పనిచేస్తున్నాడు ఎవడండి? తెలుగుడు పనిచేస్తాడా? తెలుగుడు పనిచేయడు, బయట పనిచేస్తాడు. వచ్చి ఆ ముంబై వాళ్ళు వస్తారు, నెక్స్ట్ తెలంగాణ ఎవరు తమిళలో వస్తారు, ముంబై వాళ్ళు వస్తారు, హిందీ వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి పనిచేస్తారు. ఏమంటే పేరు మాత్రం తెలుగు సినిమా అంతేగాని అంటే పేరుకే తెలుగు సినిమానే కానీ తెలుగు వాళ్ళు ఎక్కడ కనపడరు, రారు, కనబడరు. పెద్ద పెద్ద సినిమాలు మళ్ళా కనిపించరు అసలుకి. మన తెలుగు వాళ్ళు ఉపయోగపడేది దేనికంటే ఆ ప్లాట్ఫారాలు ఎత్తుకోవడానికి. చెప్పండి, అసలు ఇక్కడ చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఉంది. 24 క్రాఫ్ట్స్ లో ఇక్కడ పూర్తి స్థాయిలో ధర్నా చేస్తున్నారు. అది ఏంటి ప్రధానంగా మీ సమస్య ఏంటి? మాకు 33 years ఒకసారి 30% పెంచాలి. పెంచడం వల్ల మాకు సంవత్సరం 10% పెరుగుతుంది. ఈరోజు దానికి ఇబ్బంది ప్రొడ్యూసర్లు పడుతున్నారు. చిన్న చిన్న సినిమాలు కూడా ఒక 8 సినిమాలు ఈరోజు మాకు 30% చేయడానికి ఒప్పుకొని ఆల్రెడీ లెటర్లు ఇచ్చి పని చేయించుకుంటున్నారు. వాళ్ళ అంగీకారం తెలిపారు. ఈరోజు పెద్ద హీరో, పెద్ద సినిమా, పెద్ద బ్యానర్లు, పెద్ద హీరో, మన ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరో అందరూ ఉన్నారు. దీనికి కూడా ఈరోజు ముంబై నుంచి అక్కడి నుంచి మేకప్ మెన్లని, అందరినీ లైట్ మెన్లని వీళ్ళందరినీ తెచ్చుకొని ఈరోజు పని చేయడం ఏంటి సార్? అంటే పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తుంటారు సినీ కళామ తల్లి, సినీ ఇండస్ట్రీ వాళ్ళని అందరినీ కడుపులో పెట్టి కాపాడుకుంటాం, ఎవరికి ఏ నష్టం జరిగిందే అన్నారు. కానీ ఇక్కడ లోపలేమో అన్నపూర్ణ స్టూడియోస్ లో లోపలే జరుగుతుంది ఆయన షూటింగ్. కానీ ఆయన ఏమైనా అందరూ బయట నుంచి వచ్చి పని చేయించుకుంటున్నారు. ఈరోజు తెలుగు వాళ్ళు వదిలేశారు, రోడ్డు మీద వదిలేశారు. ఈరోజు తెలుగు వాళ్ళు రోడ్డు మీద వదిలేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక తెలుగు హీరో తెలుగు ఇదిలో వచ్చి ఒక డిప్యూటీ సీఎం ఎవరు? ఇవన్నీ మాటలకే కానీ చేతల్లో మాత్రం లేదు. ఏం లేవు సార్, ఏం లేవు సార్. ఉంటే ఈరోజు చేయరు కదా సార్, ఈరోజు ఉంటే చేయరు. చెప్పండి మాట ఈ మీడియాలో ఇంకే మాడుతున్నాం అంటే అందరు కూడా దయచేసి ఇది దెబ్బటలే కాదు, గొడవ కాదు. మాకు ఇచ్చిన హామీలు ఎలా అవుతో మీరు ఇచ్చారో హామీలు అలా కూడా మాకే ఇవ్వాలని మేము కూడా తెల్లగట్ల 4 కాడికి మేము ఆఫీస్కి వస్తాం. జూనియర్ అసిస్టెంట్ మేము తెల్లగట్ల 24 క్రాఫ్ట్స్ లో ఏం పని చేస్తారు మీరు? మేము జూనియర్ అసిస్టెంట్. ఆ జూనియర్ అసిస్టెంట్ తెల్లగట్ల, అవునండి, జూనియర్ తెల్లగట్ల 4 వస్తామండి. మాకు నచ్చిన వాళ్ళు ఏజెంట్ మమ్మల్ని తీసుకెళ్తారండి, లేదండి. అంటే ఏజెంట్లు కూడా కోటాటి వాళ్ళు కూడా సినిమాలు చేస్తున్నారండి. అది కూడా మనం అనకూడదండి. ఏజెంట్ ఎందుకు కోటాడు ఈ సినిమాలు ఎందుకు చేస్తున్నారో కూడా ఎవరికాడు తక్కువగా. ఇప్పుడు రాజమౌళి గారు ఉందండి సినిమా, నేను తక్కువ చేస్తాను, ఇప్పుడు ₹1000 అడిగారు అనుకోండి, నేను 1100 చేస్తాను అంటాడండి. అది ఎందుకంటే ఇప్పుడు ఈయనంగా ఉండాలి కదండి. మా పట్టుకోట కొడుతుంది. మాకు 3 నెలలు 4 నెలలు కూడా పేమెంట్లు వస్తలేదండి మాకు జూనియర్ అసిస్టెంట్. 2 నెలల నుంచి మీకు పేమెంట్లు లేవండి. 5 నెలలు 6 నెలల నుంచి కూడా మాకు పేమెంట్ లేవండి. ఏ సినిమా అయినా చేయించుకున్నారు. నిర్మాత గారు ఇచ్చారు, మాకు హామీ ఇచ్చారు, అందరు ఇచ్చారండి. ఇప్పుడు నిర్మాత కూడా 3 సంవత్సరాలు పెంచుతానని మాకు ఇచ్చారండి, హామీ ఇచ్చారు, లెటర్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారండి. ఇప్పుడు దాని గురించి ఏం కాదండి, మాకు పేమెంట్లు రాకపోతే ఇప్పుడు 30% అనేది మీకు ఇవ్వలేదు, ఇవ్వరు, ఏంటి మరి మీ పరిస్థితి ఏంటి? సార్ మాకేమో ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు సార్. వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు మా లెటర్ పూర్వకంగా మాకు రాసిచ్చారు సార్. రాసిచ్చిన దాన్ని బట్టి ఆల్రెడీ 9 సంవత్సరాలుగా మాకు పెంచుకుంటూ వచ్చారు. ఇంతకుముందు కరోనా సాకు చెప్పి 5 సంవత్సరాల తర్వాత పెంచారు సార్. అది కూడా 25% పెంచారు, 30% మాకు ఇవ్వలేదు సార్. వాళ్ళు
ఇప్పుడు మాకు ఎంత ఉంది సార్? 700 నుంచి 900 అయింది సార్, 900 నుంచి 1200, 3.5 సంవత్సరం అయింది సార్. 3 సంవత్సరాల తర్వాత మాకు 30% పెంచిస్తామని రాతపూర్వకంగా రాసిచ్చారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి. 12 గంటలకు పైన మీరు పనిచేస్తారు సార్ 12 గంటలు కాదు సార్, మా లెక్క సార్. ప్రతి ఒక్క యూనియన్, బాంబే యూనియన్, వేరే వాళ్ళు చెన్నై యూనియన్ కానీ ఎవరైనా కానీ 8 గంటల కన్నా ఎక్కువ పని చేయరు సార్. వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే 8 గంటలు దాటిన తర్వాత బండి దిగి వెళ్ళిపోండి అని చెప్తారు. మమ్మల్ని మాత్రం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతున్న అన్యాయం ఏంటంటే తెల్లవారుజామున 3 గంటలకు సార్, తెల్లవారుజామున 3-4 గంటలకు మేము బయలుదేరుతాం సార్. బయలుదేరి 6 గంటల లోపు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా తీసుకోవాలి వాళ్ళని తీసుకొని 6 గంటల దాకా షూటింగ్ దగ్గర వాళ్ళ దగ్గర పడిగాపులు కాపు మధ్యలో ఏమైనా పని ఉన్నా చేయించుకుంటారు సార్. చేయించుకొని మాకేం బాధ లేదు, మీరు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి చేస్తాం సార్. 6 గంటల తర్వాత ప్యాకప్ 7 గంటలకు చెప్తారు సార్. 1 అవర్ గ్రేస్ పీరియడ్ కూడా వాడుకుంటారు సార్. 7 గంటలకు ప్యాకప్ చెప్పిన తర్వాత 9-10 గంటలు దానికి ఓటీ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఏం ఓటు సార్? మాకు ఇవ్వాల్సిన డబ్బులే సరిగ్గా ఇవ్వట్లేదు సార్. మళ్ళీ ఓటీ ఎక్కడి నుండి వస్తుంది సార్? మీరు పెంచిన 30% మాకు ఇవ్వండి సార్, చాలు. మిమ్మల్ని దేవుళ్ళలాగా చూసుకుంటాం మేము. మాకు ఇవ్వాల్సిన 30% ఇవ్వండి. ఇప్పుడు ఎంత అయితే సార్ 30% అంటే 30% అంటే 1000, 2000, 3000 కాదు సార్, 360 రూపాయలు అయితే సార్. మాకి 1205 రూపాయలు సార్ మా బద్ద. 1500, 1600 అయితే సార్. మీరు ఎక్కువ పెట్టుకోదండి. ఇప్పుడు బాంబే వాళ్ళు పిలిపించుకొని 3000, 4000 ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి. మాకు 1300, మాకు 1200 నుంచి 300 పెంచలేక ఎందుకు పోతున్నారు మీరు? కాదు అంటే మీరు చెప్పండి. ఎందుకంటే బాంబే నుంచి వచ్చిన వాళ్ళకేమో అకామిడేషన్ ఇచ్చి పైసలు ఇచ్చి అన్ని చేస్తున్నారు. ఇక్కడ నేను జూనియర్ మాజీ క్యాషియర్ అండి. మేము 52 రూపాయలు పేమెంట్ నుండి వచ్చాం. కానీ ఇలా ఇంత కొట్లాడుతున్నాం అంటే మేము ఎందుకు కొట్లాడుతున్నాం? మేము పొద్దున తెల్లారి 4 గంటలకు లేచి రావాలి, వచ్చి 6 గంటలకు బయలుదేరాలి. 6 గంటలు కాదు, 5 గంటలకు తీసుకుపోతారు ఇక్కడ ఉన్న వాళ్ళు. వెళ్ళినప్పుడు నైట్ మళ్ళీ ప్యాకప్ అయ్యేది ఎప్పుడు? ఆ గెస్ట్ షెఫ్ కూడా వాడుకుంటారు. 6:30, 7 అయితే కూడా ఆ డబ్బులు టిఫిన్ కూడా పెట్టరు. గెస్ట్ షెఫ్ సరే అందరం మనం ఇదని మేము కూడా ఇది చేసుకొని, మేము నాయకులం కాబట్టి మేము కూడా ఏమనలేము. నేను ఈయన నాయకులం, అశ్విన్ అన్నీ చేసాం. పెద్ద పెద్ద కంపెనీలు, దాసర్ గారు కానీ కంపెనీలు కానీ, రామనాయుడు అన్ని, మురళీమోహన్ గారి కంపెనీలు అన్నీ చేసాం. కానీ ఇలాంటి పరిస్థితి ఇప్పుడు రాలే. కాకపోతే మేము కోరుకునేది ఏంటంటే మాకు వచ్చే వేతనాలు మాకు కరెక్ట్ ఇస్తే చాలు, 30% పెంచాలి అంతే. మేము దేని గురించి కొట్లాడతలేము. మేము షూటింగ్లు ఆపుతామంటలేము కాదు, మేము షూటింగ్ ఆపుతలేము అంటలేము. మేము మిమ్మల్ని మీతో కొట్లాడతలేము. మీకు ఇచ్చిన అమ్మానం మీరు కాబట్టుకొని, మీరు ప్రొడ్యూసర్లు మీరంతా ఇది చేసి మాకు సహకరిస్తే మేము కూడా మీకు సహకరిస్తాము. కానీ 24 క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో కూడా వారంతా కూడా జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. వారంతా కూడా తమది న్యాయపరమైనటువంటి డిమాండ్, ఇటు బాంబే నుంచి తీసుకొచ్చుకునేటువంటి వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ ఇస్తున్నారు, 3000 వరకు ఇస్తున్నారు. కానీ మా కడుపు కొడుతున్నారు. ఇక్కడ మాకు 1200 నుంచి 1300 వరకు వస్తుంది. కానీ 12 గంటల కంటే ఎక్కువగానే పని చేయించుకుంటున్నప్పటికీ కూడా ఎందుకు ఇక్కడ తెలుగుకు సంబంధించి, స్వరాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్టిస్టులకు ఇవ్వడానికి ఎందుకు వీళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? తమది ధర్మబద్ధమైనటువంటి డిమాండ్ 30% అనేటువంటిది పెంచి తీరాల్సిందే. ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా బాంబే నుంచి ఇక్కడికి తెప్పించుకొని, ఆర్టిస్టులను తెప్పించుకొని, ఎందుకు ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి తెలియకుండా అంత గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్ ఎందుకు చేయించుకోవాలి అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఆర్టిస్టుల నుంచి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో 30% పెంచి తీరాల్సిందే. లేదంటే మాత్రం తాము పూర్తి స్థాయిలో ప్రతి షూటింగ్ని అడ్డుకోవటమే కాకుండా ఖచ్చితంగా ధర్నా చేస్తామని చెప్పి అయితే మాత్రం వారు గంటాపదంగా చెప్తున్నట్టుగానే చెప్పాలి. మొత్తంగా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర అయితే చాలా తీవ్ర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది అన్నట్లుగానే మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ వెంకీతో తేజ 99 టీవీ హైదరాబాద్.